अस्सलामुअलैकुम। साक्षी खबर में आपका इस्तकबाल है। आज 26 शाबान है। सुर्खियों से पहले सुनते हैं हदीस शरीफ। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। हजरत इमरान बिन हुसैन रज़ियल्लाहु ताला अन्हो से रिवायत है, रसूल अल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया, जो शख्स कुरान पढ़े और उसे अल्लाह ही से मांगना, उसके लिए मेरी उम्मत में कुछ ऐसे लोग पैदा होंगे जो कुरान पढ़ेंगे ताकि लोगों से माल वसूल करें। और अब सुर्खियां। 27 जून को एपी मुंतकिली पर सेक्रेटरीट मुलाजिमीन खदशात का शिकार। मुख्तलिफ मसाइल पर मुलाजिमीन ने की चीफ सेक्रेटरी से नुमाइंदगी। चंद्रबाबू ने रियासत के मफादात का सौदा कर लिया है। जगन ने किया आनंदपुर में किसान भरोसा यात्रा से खिताब। तेलंगाना काबीना ने वरंगल में ज़रई और वेटरनरी यूनिवर्सिटियों के क़याम को दी मंजूरी। प्रोजेक्टों को दोबारा डिजाइन करने का फैसला। उत्तर प्रदेश के मथुरा में पुलिस और खाबिजीन में झड़प। एसपी समेत 24 अफराद हलाक। और अब तफसील। आंध्र प्रदेश सेक्रेटरीट के मुलाजिमीन ने 27 जून तक अमरावती मुंतकिल किए जाने के फैसले के खिलाफ एपी के चीफ सेक्रेटरी से मुलाकात की। मुलाजिमीन ने इस मौके पर रैली की शक्ल में चीफ सेक्रेटरी को याददाश्त भी पेश की। मुलाजिमीन का कहना है कि उन्हें पहले वहां तमाम सहूलियात फराहम की जाएं। इसके अलावा उन्होंने बच्चों की फीस हैदराबादी स्कूलों में जमा करने का दावा किया है। इसके अलावा दीगर मसाइल पर चीफ सेक्रेटरी से बात की। అంటే ఇవన్నీ కూడా వ్యక్తిగత సమస్యలు కదా, అందరికీ సంబంధించినటువంటి సమస్యలు. పిల్లలను ఈరోజు ఆల్రెడీ స్కూళ్ళలో ఫీజులు పే చేశారు. ఎప్పుడో లాస్ట్ అకాడమిక్ ఇయరే మీకు అందరికీ తెలిసిన కార్పొరేట్ స్కూల్స్ యొక్క ఫీజు స్ట్రక్చర్ ఎలా ఉంటుంది. లాస్ట్ ఎండ్ ఆఫ్ ది అకాడమిక్ ఇయర్ వాళ్ళందరూ ఫీజులు తీసుకోవడం జరిగింది. మరి అక్కడికి పోయిన తర్వాత మేము ఎలా చేయాలని ఇవన్నీ కూడా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల నేపథ్యంలో సిఎస్ గారిని ఈరోజు కలవడం జరిగింది. స్పష్టంగా ఆయన అడిగింది, రోడ్ మ్యాప్ ఇంతవరకు ఇవ్వలేదు, మాకు ఒక రోడ్ మ్యాప్ ఇవ్వండి. ఫస్ట్ ఎవరు వెళ్తారు, ఎప్పుడు వెళ్తారు, ఎగ్జామ్షన్లు ఎవరెవరు ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్పౌజల్ కేసెస్ కావచ్చు, హెల్త్ గ్రౌండ్స్ కావచ్చు, మిగిలిన చాలా అంశాలు ఉన్నాయి. వాళ్ళన్నిటి కూడా డిస్కస్ చేయకుండా బ్లండీగా 27th రండి అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. వీఆర్ హ్యూమన్స్, నాట్ ఏ థింగ్స్. వస్తువులు అయితే అక్కడ పోయి డంప్ చేసేస్తే ఉంటారు. బట్ ఒక మనుషులుగా మా మీద ఆధారపడినటువంటి వ్యక్తులుగా మా పిల్లలు ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తు ఉంది. ఇవన్నీ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. త్యాగాలు చేయడం అనేది ఉద్యోగులు చేస్తారు, డెఫినెట్గా వీఆర్ రెడీ. అట్ ద సేమ్ టైం అక్కడ అద్దెలకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఆలోచించాలి. చాలా అబ్నార్మల్గా ఈరోజు అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళు కూడా రిటర్న్ ఇస్తున్నారు. ఇవన్నీ కూడా ఆలోచించమని చెప్పేసి ప్రభుత్వానికి ముఖ్యంగా సిఎస్ గారికి ఈరోజు విన్నవించడం జరిగింది. ఆయన చెప్పినటువంటి అంశం ఏంటంటే, స్పష్టంగా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మేము అన్ని అంశాలు కూడా పరిగణలోకి తీసుకుంటాం, మీ సమస్యలను కూడా అడ్రస్ చేస్తాం. రేపు నుంచి ఒక హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు. అయితే 27 లోపల ఎవరైతే అక్కడ ఆల్రెడీ స్కూల్స్ జాయిన్ అయిపోయి అడ్మిషన్స్ తీసుకొని హౌసెస్ అడ్వాన్స్ ఇచ్చినటువంటి వ్యక్తులకు మాత్రం మేము అక్కడ అకామిడేట్ చేస్తాం. మిగిలిన వాళ్ళను ఫేజ్డ్ మేనర్లో తీసుకెళ్తా ఉన్నారు. ఆ డేట్లు కూడా అవన్నీ కూడా తర్వాత డిస్కస్ చేసి మీకు చెప్తామని చెప్పడం జరిగింది. రేపు నుంచి హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేయడం చెప్తాను. वोट के बदले नोट मामले में चंद्रबाबू नायडू ने रियासत के मफादात का सौदा किया है। वाइस जगन मोहन रेड्डी ने ये बात कही। उन्होंने कहा कि केसीआर कहीं उन्हें जेल न भेज दे, इस खौफ से अपोजिशन की आवाज़ दबाने के लिए एमएलएस को खरीदा जा रहा है। अनंतपुर जिले के याड़की में किसान भरोसा यात्रा से जगन ने खिताब किया। ₹600 కోట్ల ఎక్కడి నుంచి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు మీకు అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారు విచ్చలవిడిగా తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ ఆ సూట్ కేసులలో నల్లధనం పెట్టుకుని ఆ ఎమ్మెల్యేలకు డబ్బులు ఇస్తూ ఆడియో టేబుల్తోనూ వీడియో టేబుల్తోనూ దొరికిపోయింది ఈ పెద్ద మనిషి కాదని అడుగుతా ఉన్నా. ఆ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ మెహబూబ్ నగర్ లో శ్రీశైలంలోకి నీళ్లు రాకమునిపే 800 అడుగుల్లోనే పంపులు కట్టి వాళ్ళు ఎడా పెడా పైనుంచి అట్నుంచే నీళ్లు తోడేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉంటే ఇవాళ అదే కేసీఆర్ గారిని చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేస్తున్నారు? కృష్ణా గోదావరి మీద ప్రాజెక్టు వాళ్ళు కడతా పోతే కిందికి నీళ్లు రావని తెలిసి ఎందుకు నువ్వు చేస్తున్నావు, ఎందుకు ఆపడం లేదు అని చెప్పి కనీసం అడిగే పరిస్థితి కూడా చంద్రబాబు నాయుడు గారికి లేదంటే ఇంతకన్నా దారుణమైన ఉంటుందని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు అడగరు,
కారణం చంద్రబాబు నాయుడు గారు అడిగితే ఓటు కోట్ల కేసులో ఆడియో టేపులు వీడియో టేపులు రిలీజ్ చేస్తాడు, చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టిస్తాడు కేసీఆర్ కాబట్టి అడిగే పరిస్థితి లేదు. ఇవాళ ప్రత్యేక హోదా ఇవ్వకపోతే కేంద్రంలో ఉన్న మా మంత్రులు మేము ఉపసంహరించుకుంటాము అని చెప్పి నరేంద్ర మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అడ్డుపేట ఇవ్వలేకపోతా ఉన్నాడు అని అడుగుతా ఉన్నా. ఈ 2 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారు చేసిన అవినీతి మీద మొత్తంగా నరేంద్ర మోడీ గారు సిబిఐ చేత ఎంక్వైరీ చేయిస్తారని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టిస్తారనే ఉద్దేశంతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజలను ఇవాళ తాకట్టు పెట్టాడు. ఇటువంటి చంద్రబాబు నాయుడు గారిని పూర్తిగా ప్రజలను మోసం చేసిన ఇటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఒక్కసారి మీరే ఆలోచన చేయండి. ఇటువంటి చంద్రబాబు నాయుడు గారిని పూర్తిగా ప్రజలను మోసం చేసిన ఇటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఇవాళ ప్రజలు ఎలా బుద్ధి చెప్తారో అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇటువంటి మనిషికి చెప్పులతో కొట్టే తప్ప అని అడుగుతా ఉన్నాను. కనీసం ప్రజలు అప్పుడైనా కానీ ప్రజలు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు వైపు ఎప్పుడు చూపిస్తారో అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి జ్ఞానోదయమై ఎన్నికలప్పుడు తాను ఏ హామీలు ఇచ్చారో తనకు గుర్తుకొస్తాయి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ చేస్తాడు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు రైతులకు రుణమాఫీ చేస్తారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంటికి ఉద్యోగం ఇస్తాడు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారికి వార్నింగ్ ఇస్తాడు, మంత్రులు ఉపసంహరించుకుంటారు. वहीं एपी की 4 राज्यसभा की सीटों के लिए उम्मीदवारों का बिला मुकाबला इंतखाब अमल में आया और उन्हें राज्यसभा की रुकनीत का सर्टिफिकेट अदा कर दिया गया। इस मौके पर असेंबली सेक्रेटरी और रिटर्निंग ऑफिसर के सत्यनारायण राव ने सर्टिफिकेट्स हवाले किए। एपी से तेलुगुदेशम के उम्मीदवार सुजना चौधरी, टीजी वेंकटेश और तेलुगुदेशम के ताईदी बीजेपी उम्मीदवार व मरकजी वजीर सुरेश प्रभु ने सर्टिफिकेट हासिल कर लिए, जबकि वायएसआर कांग्रेस के उम्मीदवार विजय साई रेड्डी 6 जून को सर्टिफिकेट हासिल करेंगे। तेलंगाना से 2 राज्यसभा उम्मीदवार बिला मुकाबला मुंतखब हुए, जिनमें टीआरएस के डी श्रीनिवास और कैप्टन लक्ष्मीकांत राव शामिल हैं। उन्होंने भी आज रिटर्निंग ऑफिसर से राज्यसभा की रुकनीत का सर्टिफिकेट हासिल कर लिया। तेलंगाना काबीना ने आज मुनाकिदा इजलास में कई अहम फैसले लिए हैं। तेलंगाना के प्रोजेक्टों की रीडिजाइनिंग को मंजूरी दी गई। वरंगल जिले में ज़रा यूनिवर्सिटी और वरंगल के मामानूर में वेटरनिटी कॉलेज को मंजूरी दी गई है। महबूब नगर में फिशरीज साइंस कॉलेज मंजूर किया गया। हेडको से 784 करोड़ रुपये खर्च हासिल करने के लिए TSIIC की गारंटी देने का फैसला किया गया। गोदावरी पर तामीर किए जा रहे प्रोजेक्टों की तामीर को मंजूरी दी गई। प्रोजेक्टों से मुताल्लिक़ हरीश राव की क़ियादत में वफ्द की दिल्ली रवानगी। दिल्ली से जाकर वज़ीर आज़म से मुलाकात का भी काबीना ने फैसला किया है। इसके अलावा तेलंगाना काबीना में कई एक अहम फैसले किए गए हैं। कांग्रेस लीडर मोहम्मद अली शब्बीर ने जश्न तासीस तेलंगाना पर सैकड़ों करोड़ रुपए खर्च करने का केसीआर पर इल्जाम लगाया है। उन्होंने कहा कि केसीआर ने 2022 का हवाला देकर बात की है, जिससे अंदाजा होता है कि 2017 में वस्त मुद्दत इंतखाबात कराने का हुकूमत इरादा रखती है। 22 बोले, 2022 का कौन से फिगर से बोले? उनको मैंडेट है 2019 है, 19 तक बात करना। उनके पोल प्रॉमिसेस पूरे 19 के हैं। 2019 तक 1 करोड़ एकड़ को पानी दूंगा, तो 19 तक बात करना। इन 22 कौन सा फिगर है ये? तो इससे मालूम हो रहा है कि 2017 को आप मिड पोल इलेक्शन जाने के लिए आप तैयारी कर रहे हैं। इंडो अमेरिकन चेंबर एंड कॉमर्स का एक इजलास हैदराबाद में मुनाकिद हुआ। इस इजलास में मरकजी वजीर दाखिला राजनाथ सिंह, गवर्नर ESL नरसिम्हन, अमरीकी कौंसल जनरल माइक मॉलिंस ने शिरकत की और अमेरिका और हिंदुस्तान के दरमियान होने वाले तिजारत और कारोबार के हवाले से इजहार ख्याल किया और हिंदुस्तान और अमेरिका के दरमियान तिजारती रिश्तों के मुस्तहकम होने की तवक्की जाहिर की। मोस्ट अट्रैक्टिव इन्वेस्टमेंट डेस्टिनेशन वर्ल्ड का बन चुका है। हमारी मंशा है, हम चाहते हैं कि ग्लोबल ट्रेडिंग रिजिम में हम अमेरिका के साथ एक कंस्ट्रक्टिव प्लेयर के रूप में अपना रोल प्ले करें। इन द ग्लोबल ट्रेडिंग रिजिम के बीच जहाँ तक ट्रेड रिलेशंस हैं, मैं यह मानता हूँ कि पहले से अधिक काफ़ी मजबूत हुए हैं, उनको ताकत मिली है। और आपको मालूम है कि पिछले साल जो स्ट्रेटेजिक और कॉमर्शियल डायलॉग भारत का जो अमेरिका के साथ हम लोगों ने प्रारंभ किया है,
उसे और अधिक डीपर और अधिक वाइडर कैसे बनाया जाए, इस संबंध में भी हम लोग इस समय विचार कर रहे हैं। हम चाहते हैं कि जो डायलॉग हम लोगों का प्रारंभ हुआ था स्ट्रेटेजिक और कमर्शियल, इसे और अधिक डीपर और वाइडर बनाया जाए। In fact, cordial Indo-US trade relations is bound to have a lasting and positive influence on the future international system, promoting stability, democracy, prosperity and peace across the globe. The Indo-US bilateral ties and cooperation today is governed by Prime Minister Modi's Chale Saath Saath. That is what it means. That means we move hands on together. The United States and India share a strong commercial and economic relationship driven by entrepreneurs and business leaders in both countries. Trade brings people together, it creates jobs, and it provides countless new opportunities for people in both our countries. कुकटवली में पेट्रोल न डालने पर बरहम होकर कत्ल करने वाले मुलजिम को पुलिस ने गिरफ्तार कर लिया है। पुलिस ने कत्ल का सबब बनने वाले 5 में से एक मुलजिम को आज मीडिया के रूबरू पेश किया। पेट्रोल न डालने पर पेट्रोल बंक मैनेजर को नशे की हालत में पीटा गया। मैनेजर को बचाने के लिए कैशियर संगमेश्वर ने मदाखलत की, उसे इतना मारा कि वो मौके पर ही हलाक हो गया। 4 मुलजिमीन फरार हैं, जिन्हें पुलिस ने जल्द ही पकड़ने का दावा किया है। కాబట్టి గేట్లు కూడా వేసేసాం కాబట్టి పెట్రోల్ పోయడం వీలు కాదని చెప్పి మేనేజరు మాట్లాడినాడు. అక్కడ వీళ్ళు తాగిన మైకంలో వీళ్లకు ఆ మేనేజర్కు వాగ్వాదం జరిగింది, తోసుకోవడం కూడా జరిగింది. తర్వాత ఈ బలరాము వీళ్ళు ఏం చేసినారంటే పెట్రోల్ పోయలేదన్న కోపంతో బయటికి వెళ్ళిపోయినారు. బయటికి వెళ్ళిపోయి ఈ బబ్లు తర్వాత శివప్రసాద్ వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు, నిఖిల్ అనేవానికి ఫోన్ చేసినారు. నిఖిల్ అనేవానికి ఫోన్ చేస్తే నిఖిల్ ఇంకొక 4గురిని తీసుకొచ్చి బండ్ల మీద 2 బండ్ల మీద ఒక 5 మంది వచ్చి వస్తా దారిలో కళ్యాణ్ జ్యువెలర్స్ దాటిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఈ బొంగురు కట్టెలు తీసుకున్నారు. తర్వాత రాజు దగ్గరికి వెళ్ళి రాజు మీద విచక్షణ రహితంగా వీళ్ళు దాడి చేసి కొడుతున్నప్పుడు రాజు యాదవ్ మేనేజర్ అతన్ని కొడుతున్నప్పుడు ఈ చనిపోయిన సంగమేశ్వరు అడ్డం వచ్చి వాళ్ళని సముదాయించే ప్రయత్నంలో అతన్ని కూడా కింద పడేసి విపరీతంగా కొట్టడం వల్ల, ఆ కట్టెతో కొట్టడం వల్ల తలకు వెనుక భాగము బలమైన దెబ్బ తాకి అతను అక్కడక్కడే పడిపోవడం జరిగింది. తర్వాత మన పోలీస్ స్టేషన్కి సమాచారం వస్తే పోలీస్ జీపు వాళ్ళందరూ అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ జమగానే వీళ్ళందరూ పారిపోవడం జరిగింది. వీళ్ళందరినీ ఈరోజు ఉదయం కస్టడీలోకి 3-4 दिन में मानसून केरला के साहिल से टकराएगा। हिंदुस्तानी महकमे मौसमियात ने ये बात बताई। खलीजी बंगाल में हलचल के सबब मानसून हरकत में आने का हैदराबाद महकमे मौसमियात ने दावा किया है। 7 जून तक मानसून केरला पहुंचने का इम्कान जाहिर किया गया है। इसके बाद एपी और तेलंगाना में दाखिल होगा। दूसरी जानिब छत्तीसगढ़ से तेलंगाना के ऊपर होते हुए जनूबी तमिलनाडु की सिमत कम होते हवा के दबाव के सबब आने वाले 2 दिनों में एपी और तेलंगाना में बारिश का इम्कान जाहिर किया गया है। आदिलाबाद जिले के भैंसा इलाके में भारी बारिश दर्ज की गई। 2 घंटे तक लगातार होने वाली बारिश से सड़कें और नशीबी इलाके पानी से लबरेज हो गए। हवाओं के साथ हुई तेज बारिश से पेड़ उखड़ जाने से भैंसा में आमद-ओ-रफ्त शदीद मुतासिर हुई। चंद्रबाबू नायडू की जहनी हालत पर वासर कांग्रेस लीडर जोगू रमेश ने शुबा जाहिर किया है। उन्होंने कहा कि चंद्रबाबू नायडू की जहानत मुतासिर हो गई है, जिसके सबब वो कही हुई बात 1 घंटे के बाद ही भूल जाते हैं। उन्होंने मशवरा दिया कि जगन पर तनकीद को छोड़कर इंतजामिया पर तवज्जो दें। ఇచ్చిన వాగ్దానాలకే దిక్కు లేదు, ఇచ్చిన వాగ్దానాలన్నీ గాలిలో కలిసిపోయినాయి. నిన్నగాక మొన్న మీరు ఏం చెప్తారు, నిన్న ఏం చెప్తారు? నవ నిర్మాణ దీక్ష. సిగ్గుగా లేదండి చంద్రబాబు నాయుడు గారు? 2 సంవత్సరాల నుంచి పాడిందే పాడరా పాసిపళ్ళ దాసరా అని చెప్పిందే చెప్పి ప్రజలందరూ కూడా విసిగి వేసారిపోతే మళ్ళీ నిన్న పాట పాడుతూ ఉన్నారు. నవ నిర్మాణ దీక్ష అంట. ఏమి నిర్మాణం చేస్తారండి మీరు? ఏమి నిర్మాణం చేశారు అని చెప్పేసి ఈ 2 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క వర్గ ప్రజలైనా కానీ సంతోషంగా ఉన్నారా అని చెప్పి అడుగుతూ ఉన్నాం.
विजयवाड़ा के मज़ाफात में जकमपुड़ी कॉलोनी में उस वक्त हालात कशीदा हो गए जब सरकारी ओहदेदारों ने गरीबों के मकानात को ज़बरदस्ती खाली करवाया, जिससे मुतासरीन शदीद बरहम हो गए और ओहदेदारों के साथ बहस व तकरार पर उतर आए। गरीबों के घर जल जाने के बाद रातों रात ओहदेदारों ने उन्हें जकमपुड़ी कॉलोनी मुंतकिल किया था और उन्हें पट्टे दिए जाने का भी मुतासरीन दावा कर रहे हैं। अचानक उन्हें सड़क पर लाने के खिलाफ मुतासरीन शदीद बरहमी का इजहार कर रहे हैं। उत्तर प्रदेश के मथुरा में पुलिस और काबिजीन के दरमियान होने वाली झड़प में 24 अफराद हलाक हुए हैं। मरने वालों में एलएसपी और एसएचओ शामिल हैं। झड़पें उस वक्त शुरू हुई जब पुलिस ने जवाहर बाग की जमीन पर से नाजायज कब्जों को बर्खास्त कराने की कोशिश की। हुजूम ने तलवारों, चाकुओं, बंदूकों और ग्रेनाइड से पुलिस पर हमला किया। पुलिस ने तशद्दुद पर आमादा हुजूम पर फायरिंग की। उधर मरकजी वजीर दाखिला राजनाथ सिंह ने जानी नुकसान पर गहरे दुख का इजहार किया है और वाक़े की रिपोर्ट तलब की है। उत्तर प्रदेश की हुकूमत ने इस वाक़े की अदालती तहकीकात का ऐलान किया है। यूपी के वज़ीर आला अखिलेश यादव ने इस वाक़े की अदालती तहकीकात कराने का ऐलान किया है। उन्होंने बताया कि जवाहर बाग से भारी मकदार में हथियार और असलाह को बरामद किया गया है। जिस समय पुलिस गई और पुलिस ने वार्निंग दी और रेकी करने के समय ही जो जानकारी में पुलिस और प्रशासन की नहीं था कि अंदर कितना आम और एमुनिशन था, अब जो जानकारी सामने आ रही है वो विस्तार से आ जाएगी कि कितने कट्टे थे, राइफल थी या किस तरह का बारूद का सामान था। आग लगने से और उस घटना में बहुतों की जान गई है। जो कैजुअल्टी अभी गिनती हुई है 19 लोग और पुलिस के 2 लोग भी शहीद हुए हैं, जो एक एसओ हैं और एक एसपीओ हैं। ये गंभीर घटना थी और जो लोग कब्जा किए हुए थे उनको हटाने के लिए हाई कोर्ट ने कहा और हाई कोर्ट के निर्देश पर और प्रशासन ने कई बार बातचीत की, कई बार वार्निंग दी, कई बार उसके बावजूद भी उन्होंने हिंसा करके हिंसा बढ़ाने का काम किया है। तमिलनाडु में भयानक सड़क हादसा पेश आया। खानगी बस, बाइक और कार में टकराव हुआ। इस हादसे में 15 अफराद हलाक हुए हैं, 30 अफराद जख्मी भी हुए हैं। हादसा मेलुमलाई में पेश आया है। जख्मियों को कृष्णागिरी अस्पताल में शरीक करा दिया गया है। नायब सदर जमहूरिया हामिद अंसारी ने मराकश और ट्यूनिस के दौरे का आगाज कर दिया है। हामिद अंसारी का मराकश के सदर मुकाम रिबात पहुंचने पर शानदार इस्तकबाल किया गया। हामिद अंसारी ने रिबात में मराकश के वजीर आजम अब्दुल्ला बेन गरीन से मुलाकात की और बाहमी उमूर पर बातचीत की। हामिद अंसारी ट्यूनिस का भी दौरा करेंगे। ट्यूनिस और मराकश के दौरे का मकसद बाहमी और मुआशी ताल्लुकात को मुस्तहकम करना है। One, these are Arab countries, and we have traditionally had very close, very friendly relations with all Arab countries without exception. From Iraq to Morocco, from Morocco to Sudan, all through, irrespective of what their domestic agendas or governments might have been, our relationship has been a relationship of people. Old ties, everything goes to make it. Morocco, Maghreb has another context to us. It is the southern flank of the Mediterranean area, which means it is very close to Europe. With Morocco, we have, and Mantri ji knows it very well, a very substantive relationship because of one product that Morocco has. And it is very critical for our own agricultural sector. That is
मनीग्राम नामी कंपनी ने रमज़ान के मौके पर एक बेहतरीन पेशकश की शुरुआत की है, जिसके लिए रकम की मुंतकिली मनीग्राम के जरिए करनी होगी। स्कीम का नाम रिसीव एंड विन रखा गया है, जिसके तहत 2 अफराद को उम्रे का मौका फराहम किया जाएगा। पहले रमज़ान से इस स्कीम का निफाज होगा। मनीग्राम के इलाकाई डायरेक्टर कौशिक राय ने ये बात बताई। इस प्रोग्राम में बॉलीवुड अदाकार जावेद जाफरी ने बतौर मेहमान खुसूसी शिरकत की। उन्होंने कहा कि उम्रा जाने के लिए ये बेहतरीन मौका है। इसके अलावा दीगर अशिया भी इनामात में दिए जाएंगे। This makes it very, very easy to transfer the money. So it is, I think, one of the 2 biggest companies in the world. They're doing a good job, fairly good job, and these are incentives to their customers who are doing business with them, that on certain occasions, like now this is specifically aimed at Ramadan. So Ramadan में the Muslim उनकी जो clientele है कि ठीक है, हम आपके लिए आपकी खुशियों में हम कुछ अपनी तरफ से दे सकते हैं. So I think that's a good prerogative. फ़लस्तीन की सरजमीन ने कई जंगी सूरमा और मुजाहिदीन आज़ादी पैदा किए। फ़लस्तीनी अवाम आज इसराइल की जालिमाना नाकाबंदी झेल रहे हैं। इसराइल की जालिमाना नाकाबंदियों के बावजूद फ़लस्तीन में बासलाहियत लोग पैदा हो रहे हैं। हम अब बात कर रहे हैं गज़ा पट्टी में रहने वाले फ़लस्तीनी स्पाइडरमैन मोहम्मद अशेख की। मोहम्मद शेख ने अपनी चौंका देने वाले करतबबाजी से सबकी तवज्जो हासिल कर ली है। हैरत अंगेज और चौंका देने वाली करतबबाजी करने वाले इस लड़के का नाम है मोहम्मद अशेख। उम्र 12 साल, कद 4 फीट 6 इंच। मोहम्मद शेख फ़लस्तीन के शहर गज़ा पट्टी में रहते हैं। मोहम्मद शेख कम उम्र करतबबाजी के माहिर हैं। वो अपने जिस्म को मनमानी अंदाज में घुमाते हैं। सर ज़मीन पर टेक कर पैरों को चारों सिमत घुमाते हैं। घर का फर्श हो या कॉफ़ी टेबल या सीढ़ियाँ, वो महारत के साथ करतबबाजी करते हैं। वो अपने सर के अतराफ पैरों को आसानी से मोड़ लेते हैं। अपना सीना ज़मीन पर टेक कर वो 1 मिनट तक ठहर सकते हैं। घोड़े और ऊँट के ऊपर करतबबाजी भी उनकी एक इनफरादियत है। वो मुख्तलिफ जावियों से और मुख्तलिफ अंदाज में पैरों को घुमाते हैं और सब की तवज्जो हासिल करते हैं। इन हैरतअंगेज़ करतबबाजियों की वजह से मोहम्मद शेख को फ़लस्तीन का स्पाइडरमैन कहा जाता है। मोहम्मद शेख सन 2014 में उस वक्त मंजर आम पर आए थे जब इसराइल ने गज़ा पट्टी में फ़लस्तीनियों का क़त्ल-ए-आम किया था। मोहम्मद शेख की करतबबाजी और मुजाहरा इस वक्त सिर्फ गज़ा तक महदूद है। वो गज़ा के बाहर नहीं जा सकते क्योंकि गज़ा से दुनिया का राबिता कट चुका है। इसराइल ने गज़ा पर पिछले 10 सालों से जालिमाना पाबंदियां लगा रखी हैं। इसराइल ने गोया गज़ा वालों को जेल में बंद कर रखा है और इस जेल में मोहम्मद शेख भी रहते हैं। वो अपनी सलाहियतों को दूसरे मुल्कों में पेश करने से खासिर है। मोहम्मद शेख अपने मुजाहरे को गिनीज वर्ल्ड रिकॉर्ड में शामिल करना चाहते हैं। गिनीज हुक्काम ने उनकी दरख्वास्त को कबूल कर लिया है। इसराइल की जालिमाना पॉलिसी के बायस मोहम्मद शेख किसी दूसरे मुल्क के टीवी शो में भी नहीं जा सकते, मगर फेसबुक और यूट्यूब पर उनकी हौसला अफजाई करने वालों की तादाद लाखों में है। मोहम्मद शेख को मज़ीद ट्रेनिंग देने और इन्हें आलमी मुकाबलों में शामिल करने की पेशकश की गई। मोहम्मद शेख को बैरूनी मुल्क ट्रेनिंग देने और ख़र्च उठाने की पेशकश की गई, ताहम उनके घर वाले कम उम्र होने के बाद मोहम्मद शेख को दूसरे मुल्क में छोड़ने के लिए तैयार नहीं। ब्यूरो रिपोर्ट, साक्षी न्यूज़। आखिर में सुर्खियां एक बार फिर। 27 जून को एपी मुंतकिली पर सेक्रेटरीट मुलाजिमीन खदशात का शिकार। मुख्तलिफ मसाइल पर मुलाजिमीन ने की चीफ सेक्रेटरी से नुमाइंदगी। चंद्राबाबू ने रियासत के मफादात का सौदा कर लिया है। जगन ने किया अनंतपुर में किसान भरोसा यात्रा से खिताब।
तेलंगाना काबीना ने वरंगल में ज़रई और वेटरनरी यूनिवर्सिटियों के क़याम को दी मंजूरी, प्रोजेक्टों को दोबारा डिजाइन करने का फैसला। उत्तर प्रदेश के मथुरा में पुलिस और ख़ाबिज़ीन में झड़प, एसपी समेत 24 अफराद हलाक। साक्षी खबर में फिलहाल इतना ही। साक्षी टीवी पर खबरों का सिलसिला जारी रहेगा।